గజ్వాల్ నుంచి ఇంచుమించు ఒక 700 మంది వచ్చారు కదా, 700 మంది ఆ సభకు వచ్చారు. నేను తమ్ముడు ఇద్దరం దిగెళ్తా ఉంటే ఆ సభ నిర్వాహకులు కాలనివాసులు అందరికీ వెనక చూస్తున్నారు వస్తురేమో. అంటే ఈయన ఉపదేశం తీసేది ఏంటి, ఈయన పాస్టర్లు అంటే బాగా ముదిరిపోయి ఉంటారు కదా, బాగా తల వెంట్రుకలు నెరసి ఉంటారు కదా. అంటే నా కూడా తల వెంట్రుకలు నెరిసి ఆల్రెడీ కలర్ వేసిన. సో ఒకసారి మేము అయ్యగారి దగ్గరికి పోయినా, నేను స్వరస్ పాస్టర్ గారు, అయ్యా మాకు ఎక్కడ పోయినా చిన్నపిల్లల విషయంలో చూస్తున్నారు అయ్యా అంటే, నెత్తికి రంగు వేసుకొని పోండి తెల్ల రంగు అని చెప్పాడు. అందరూ నల్ల రంగు వేస్తే మీరు తెల్ల రంగు వేసుకొని పోండి అని చెప్పాడు. హల్లెలూయా. ఏది ఏమైనా మరి ప్రకాష్ అన్నకు మీ పట్ల ఉన్నటువంటి ప్రేమ సంఘాన్ని బలపరుచుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి నెల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సేవకుని పిలిపించి సంఘం పట్ల బాధ్యత కలిగి మరి సంఘాన్ని ఉజ్జీవింపజేసుకోవాలని అన్నకున్నటువంటి తీవ్రమైన ఆశ. దానికి మీరందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. అందరూ బట్టి కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ప్రకాశాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అన్నని ఇంకా దేవుడు బహుగా అభిషేకించి తన విలువైన సేవలో ఘనమైన పాత్రగా వాడుకున్నాను కనుక హల్లెలూయా. అపోస్తుల కార్యం క్లుప్తంగా నేను మీతో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. స్తోత్ర. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకోవడానికి మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. చదవన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నా గురించి పరిచయము చేయాల్సిందే అన్న. గజ్వేల్ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను నేను. మరి పాస్టర్ స్వరాజ్ గారు, నేను చిన్న వయసులో వివాహానికన్నా ముందు మరి జహీరాబాద్ ప్రాంతంలో పరిచయం స్టార్ట్ చేసినాం. మరి ఓబిరాయ్ గారి యొక్క ఆజ్ఞ మేరకు, మాట మేరకు నేను గజ్వేల్ ప్రాంతానికి వెళ్ళాలి బాబు, నువ్వు పరిచయం నిమిత్తం అన్నప్పుడు అయ్యగారి మాట మీద అక్కడికి వెళ్ళాను. హల్లెలూయా. మరి నాకు ఒక భార్య, 2 పిల్లలు. మా గురించి మీకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఎటు వెళ్ళినా ఇద్దరం, మరి నేను స్వరాజయ్య గారు ఎటు వెళ్ళి ఇద్దరం వెళ్తాం. చాలా ప్రాంతాలు, అటు ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా యానంలో కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో పరిచర్యలో ప్రభు వాడుకుంటున్న విధానం బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మేము ఒట్టి వారము, ఎందుకు పనికిరాని వారము, ఏ యోగ్యత లేనటువంటి వారము. మరి ఇప్పటి వరకు ఇంచుమించు 4-5 రాష్ట్రాలు మేము తిరిగి ప్రభు పరిచర్య. మరి ఓబిరాయ్ గారి వెనకాల కొన్ని మీటింగ్స్కి వేరే రాష్ట్రాలకు కూడా మేము ఇద్దరం వెళ్ళడం జరిగింది. దేవుని యొక్క కృప, దేవుని బిడ్డారా, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆశ. సో మా గురించి మీరు ప్రార్థన చేయండి. నేను ఎటు వెళ్ళినా నా గురించి సరదాయ గురించి ప్రార్థన చేయమంట. హల్లెలూయా. పాస్టర్లు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి అంటారు. కానీ దేవుని పరిచయంలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు మాకు మీ అందరి ప్రార్థనలు అవసరం, మీ అందరి యొక్క మరి ప్రోత్సాహం కూడా అవసరం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవన లేఖన పరిశుద్ధ భాగంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు ఒక అవసరమైనటువంటి స్టేట్మెంట్ మనందరి కొరకు చేస్తూ ఉన్నాడు. ఏదంటే, మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు. దేవుని బిడ్డలారా, మానవ జాతి యొక్క మనుగడ చాలా మందికి వారి గమ్యం ఏందో తెలియదు. ప్రాణమునకు హాని ఉన్నది. ఇది మొదటి సందేశం. ఎవరి ప్రాణముకైనా, వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, లింగ భేదము లేదు, జాతి భేదము లేదు. ప్రతి ఒక్క మనిషి అన్న, ప్రాణి అన్న ప్రతి ఒక్కరికి హాని ఉన్నది, ప్రమాదము పొంచి ఉన్నది వారి ప్రాణమునకు. ఈరోజు యేసుక్రీస్తు సువార్తమానము మనం ప్రకటిస్తున్నాం. యేసు ప్రభుల వారు కూడా సువార్త ప్రారంభ దినాలలో ఆయన పరిచర్య యొక్క ప్రారంభం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని పరిచర్య ప్రారంభించినారు? మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ మారు మనసు పొందండి. యేసు ప్రభు యొక్క ప్రారంభ సందేశాలు చాలా ప్రాముఖ్యము. యేసు ప్రభు యొక్క చివరి సందేశాలు చాలా ప్రాముఖ్యము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చివరి సందేశం కూడా ఉంది. ప్రారంభములైన పరిచర్య ఏమిటంటే మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందకపోతే మీ ప్రాణానికి హాని ఉన్నది. ఏం హాని ఉందయ్యా ప్రాణానికి అంటే, యేసు ప్రభు నమ్మకుండా నీ ప్రాణాన్ని ఈ లోకములంగా నీ జీవిత యాత్రను ముగిస్తే
నీ ప్రాణానికి ఉన్నటువంటి హాని ఏమిటంటే అవతల ఘోరమైనటువంటి అగ్ని గంధకంలో గుండెపడు కళ్ళు తెలుసా, ఇది హాని. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు, వారి ప్రాణానికి హాని ఉన్నది కనుక 49వ కీర్తన 9వ వచనంలో ఏమన్నాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే అన్నాడు. మన ప్రాణానికి హాని ఉన్నది, మన ప్రాణానికి విమోచన కావాలి, వారి ప్రాణం కొరకు విమోచన క్రయధనము కావాలి. ఏం చెల్లిస్తే బాగుంటుంది ఆ యొక్క విమోచన క్రయధనం? ఏ రీతిగా వారి ప్రాణాన్ని విమోచించగలుగుతాం, ఏ రీతిగా వారి ప్రాణాన్ని కాపాడగలుగుతామని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రాణాన్ని కాపాడుటకు, నా ప్రాణాన్ని రక్షించుటకు దేవుడు తన కుమారుడిని ప్రాణం పెట్టే విధంగా చేస్తున్నాడు. అది మన ప్రాణ విమోచన ధనము. చాలా మందికి ఈ విషయం అర్థమైతే లేదు. అరే వాళ్ళకు బాగా విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రకాశంలో ఈ మందిరం కట్టినండి, ఎంత అప్పయిందో మీకు అందరికి తెలుసు. మీరు ఎంత కష్టపడి మందిరం కొరకు ఇచ్చినారో తెలుసు. కానీ అన్నుడు ఏమనుకుంటారంటే మీకు ఎక్కడి నుంచో ఏదో దేశం నుంచి ప్రకాశం ఫండ్ వస్తుంది, చర్చి వీళ్ళందరూ కూడా పైసలు ఇస్తున్నారు అంటే అర్థం కాదు మనకి. అందుకే ఎక్కడ పోయినా విషయం చెప్తా, కొంతమందికి ఎంతసేపు ఆ గ్లాస్ ఏంటి అర్థం కాదు, గిలాసా అంటే భాష అర్థమైతే లేదా, మేము చెప్తున్న సందేశం అర్థమైతే లేదా ఏంటంటే, మనందరి ప్రాణ విమోచన కొరకు నా ప్రాణము హానికరమైన స్థితిలో ఉన్నది, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది. జనులారా, యేసుక్రీస్తు యొక్క రక్తం ఆశ్రయించాలని మనం సువార్త చెప్తున్నాం. యేసు మనందరి కొరకు శిలువలో మరణించినాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచినాడు. ఏంటంటే చాలా మందికి అది కూడా అప్పుడు అయితే లేదు, అర్థం కాదు. ఇప్పుడు రేపు చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. యేసు ప్రభు తిరిగి లేచడానికి వాస్తవం, యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టడానికి వాస్తవం. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఆయన ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళిండట తన ఫ్యామిలీతో. జాబ్ చేయడానికి వెళ్తే క్రైస్తవుడు. ఆడికి పోయిన తర్వాత వృద్ధులు అయిపోయారు, వారి భార్య చనిపోయింది. 60-70 ఏళ్ళు వచ్చినాయి, ఏదో మొత్తం మీద అనారోగ్యం మీద వచ్చి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ, చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సమాధి చేసుకోవచ్చు. అమెరికాలో చచ్చిపోయినా ఇంకా వేరే దేశంలో అక్కడ సమాధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో కూడా చేసుకోవచ్చు. కానీ వ్యక్తి అంటే నా భార్యను భారతదేశంకే తీసుకెళ్తాను, భారతదేశంలో వెళ్ళి సమాధి చేస్తాను, ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే సమాధి ఎందుకయ్యా, మళ్ళీ 4 లక్షలు ఖర్చు ఆ డెడ్ బాడీ తీసుకుపోవాలంటే అని అడిగారంట ఎయిర్పోర్ట్లో. అంటే ఆయన బాబు, ఇజ్రాయెల్ దేశంలో సమాధి చేస్తే మళ్ళీ 3వ దినాన్ని తిరిగి లేచే ప్రమాదం ఉండదు, కాబట్టి నేను భారతదేశంలోనే చేస్తా. ఇజ్రాయెల్ దేశంలో చరిత్ర, తిరిగి లేచిన చరిత్ర ఇజ్రాయెల్ దేశానికి ఉంది, ఆ దేశంలో యేసుక్రీస్తుకు ఉంది. ఎందుకంటే మన ప్రాణ విమోచన కొరకు, నా ప్రాణ విమోచన కొరకు యేసు ప్రభుల వారు తన ప్రాణము ఇచ్చిన. ఇక దావీదు భక్తుడు, ప్రభువా నా ప్రాణము తల్లడిల్లుతున్నదయ్యా, నీ మరణమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ శిలువ మీద నీ వేదనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఏంటంటే ఒక కుమారుడే కళ్ళ ముందు చచ్చిపోతే ఏ తండ్రికి ఎంత వేదన ఉంటుంది చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంకి వస్తే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి దుర్గాప్రసాద్ అనే ఒక దుర్మార్గం. సంఘమంతా ఎంత వేదన పడ్డాను. నా కొడుకే, నా అన్ననే, నాకు ఎప్పుడు కలిసి నా తమ్ముడు నువ్వు రావాలి తమ్ముడు మా చర్చికి, ఒక్కసారి రావాలి తమ్ముడు. చాలాసార్లు నేను అన్న అయ్యగారితో పాటు కలిసి వెళ్ళాను, ఒక్కసారి మా చర్చికి నువ్వు రావాలి తమ్ముడు అనేవాడు. ఈ రీతిగా అన్నలేని సమయంలో ఈ చర్చికి రావాల్సి వచ్చింది. ఏ తండ్రికైనా మరి కళ్ళ ముందు పిల్లలు చనిపోయినప్పుడు ఎంత వేదన ఉంటుంది. నా కడుపున మొదట నాకు కుమార్తె పుట్టింది. దేవుని బిడ్డలారా, పుట్టిన తర్వాత గంట సేపటికి పాప చనిపోయింది. ఏమైందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. చాలా వేదన. ఇంకా నన్ను డాడీ అని పిలవలేదు, నా కళ్ళ ముందు పెరగలేదు. పుట్టిన గంట సేపటి చనిపోయింది. ఫస్ట్ నా కుమార్తె పుట్టినాడు. ఎంతో వేదన. మరి యేసుక్రీస్తు మనందరి కొరకు శిలువలో వేలాడుతున్నప్పుడు దేవుడి ప్రాణం ఎంత తల్లడిల్లింది, దేవుడు ఎంత వేదనమైపోయినాడు. అయినా అది అవసరం. మానవ జాతి రక్షించబడాలంటే,
మనిషి అన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రాణం కాపాడబడాలంటే నా కుమారుడు యొక్క ప్రాణం పోవలసిందే సిలువలో. వారి ప్రాణ విమోచన ధనము. ఈరోజు నువ్వు పొందిన రక్షణకు విలువను గుర్తించగలుగుతున్నావు. చాలా మంది రక్షణ నిశ్చయత లేకుండా బతుకుతారు. పొందుకున్న రక్షణకు విలువ తెలియకుండా వాళ్ళు బతుకుతారు. నువ్వు దేవునికి ఒక వజ్రం వంటి వాడు. యేసు రక్తం చేత కడగబడ్డావు, నీవు ధన్యుడవు, ధన్యురాలివి. యేసు రక్తానికి దూరంగా ఉన్నవాడు, నమ్మి బాప్తిసం పొందని వాడు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. వారి ప్రాణము ప్రమాదకరమైన స్థితిలో ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీ ప్రాణములకు అని ఈరోజు మన ప్రాణాలకు హాని లేదు, మరణ భయం మనకు లేదు. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రాక, గొర్రె పిల్ల విలువైన కరుణామణి నేను రక్షణ, కరుణామణి నేను రక్షణ. మన సంకటములన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు మనకు లేదండి మరణ భయము లేదు. మరణ భయము మంట కలిసే మహిమ నాదుని సిలువలోన. ఇప్పుడు మరణం వస్తే కూడా మనం ఏమంటాం? హ్యాపీ చేసుకుంటాం. మరణం అంటే మన నిద్ర భయానికి సమానం. మానవ జాతి మరణానికి భయపడుతుంది ఈరోజు. ఎందుకంటే మన కొరకు క్రీస్తు మరణించినాడు. యేసు రక్తం అనే విశ్వాసం వచ్చిన నీవు నేను ధైర్యంగా మరణాన్ని రిసీవ్ చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, లోకస్తులకి అర్థమైతే యేసు ప్రభువు సువార్త ఎన్ని ఆధారాలతో చెప్పిన నాయకులు గారు మంచి గ్రంథం రాసినాడు. హైందవ క్రైస్తవ వందల లేఖనాలు. బాబు, నిజమైన దేవునికి లక్షణాలు ఉంటాయి. ఆయన ప్రజాపతి దేవేభ్యం ఆత్మేనాం యజ్ఞం కృత్వే ప్రాయశ్చితం రాసుకుంటాడు. ఆయన భూమధ్యపురంలో పుడతాడు. వేద హమస్య భువనస్య నాభి అక్కడ పుడతాడు. ఆయన కన్యక పుడతాడు. ఓం శ్రీ కన్యస్థాయి మహా కన్యక పుడతాడని చెప్పుకుంటాడు. వేదములలో అడుగడుగు అగ్ని దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది. ఆయన యేసుప్రభు నమ్ముకోనంటే, యేసుప్రభు నమ్ముకుంటే కులానికి దూరం అవుతానేమో, యేసుప్రభు నమ్ముకుంటే నా పిల్లల పెళ్లి చేసేమో, యేసుప్రభు నమ్ముకుంటే నేను మరి అందరిలో అవైరణ పాలవుతానేమో అని ఆలోచనలు మనిషిని ఈరోజు నరకానికి తీసుకెళ్తున్నాయి. నీకు ఎవరో భక్తులు మంచి పాటలు వస్తాయి. మనసుకు మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమకారాలే బంధాలురా, వల్ల కాటి వరకేరా అనుబంధాలు. ఎంత చక్కని పాట. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఎంత దేనికంటండి? నీ మనసులో నీకు చెరసాల. ఎవరు రాడు రేపు నరకంలో ఉన్న తర్వాత కాపాడడానికి. యేసు ప్రభువుని నమ్మకపోతే ఎవరు విడిపించలేరా ఘోర యాత్ర నుంచి మిమ్మల్ని. మీ ప్రాణంలో బాగా ఉన్నది. దిస్ ఇస్ ద వెరీ డేంజర్ బర్త్. ఈ మానవుడి లోకంలో పుట్టినటువంటి జన్మ చాలా ప్రమాదకరమైన జన్మ. దేవుని బిడ్డలారా, అందుకే ఎక్కడ వార్త సభలు పెడుతున్నారు. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీ మ్యాన్ కైండ్. అయ్యగారు ఒక మంచి పాట స్వరకల్పన చేశారు, గుర్తుందా? నరకమనకపోదోట కాదని అగ్నిగుండమండి, అగ్ని ఆరదు కాలేడి వారికి వెలుపల వెలకిన ఓ వినుము సోదర గుణమత వేదములెందుకు మానవులెల్ల బాబులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల బాబులండి, జగములందు ఎందెందు వెలకి పరుడులే జగమునందు
ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకుందురండి. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకుందురండి. వ్రతములు ప్రమాదాన్ని ఏదో ఒక గడియను మనం క్షణంలో మారిపోయింది మన చరిత్ర. మీరు పూర్వము చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. ఎట్లా జరిగిందంట? వెలుగు ఎట్లా వచ్చిందండి? ఒకే ఒక మాట, యేసయ్యా నేను పాపిని తండ్రి, నీ రక్తంలో నా పాపాలు కడిగన్నా. మనకున్న ఆ మంచి తత్వం అది ఒకటండి. ఒక మనిషి ఘోర నరకాన్ని తప్పించుకోవడానికి కావలసినటువంటి లక్షణం. మీ ప్రాణములకు హాని ఉన్నది అంటున్నాడు పౌలు. దేవుని బిడ్డలారా, మొదట మనకున్న మన ప్రాణాడుకున్నటువంటి హాని యేసుక్రీస్తు రక్తం ఆశ్రయించడం వల్ల మనం తప్పించుకున్నాము. ఆ రక్షణ పొందిన ప్రతి దినం నుంచి కూడా నీ ప్రాణానికి ఇంకా హాని ఉంటూనే ఉంటుంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి సాతాను ఏదో ఒకటి చాలా చూస్తూనే ఉంటాడు. యు ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద స్పెషల్ పర్సన్. వి ఆర్ ద చూసన్ పర్సన్. నువ్వు పిలువబడ్డవాడు, ఏర్పరచబడ్డవాడు కనుక నీకు హాని చేయడానికి సాతాను చూస్తూ ఉంటాడు. ప్రతి క్షణం నిన్ను పాపంలో పడేయడం చూస్తూ ఉంటాడు. ప్రతి క్షణం నిన్ను మన లోక వైపు తీసుకెళ్ళడం చూస్తూ ఉంటాడు సాతాను. ప్రతి క్షణం నీ ద్వారా ఏదో ఒక తప్పు జరిగించాలి, నీ రహస్య బ్రతుకు బాగా లేకుండా చేయాలి, తలెత్తుకోకుండా చేయాలి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ప్రార్థన చేయకుండా చేయాలనుకుంటాడు వాడు. నీ ఆత్మ జీవితానికి హాని ఉన్నది. నరక బాధ మనకు లేదు, కానీ రక్షణ పోగొట్టుకుంటే మేమన్నా భయం ఉన్నది కనుక పౌలు అంటాడు ఫిలిప్పీ 2:12 ఏమన్నాడు? భయముతోనో వణుకుతోనో మీ సొంత రక్షణను, అంటే భయం లేకపోతే రక్షణ పోగొట్టుకుంటావు. అటు తాండూరు సైడ్ ఒక ఆయన ఉంటాడు, సాయిల్ అన్నాడు. ఆయన ఏసా మాట్లాడదు. పొందుకున్నావు రక్షణ నీవు పోగొట్టుకోకు పోతావు నరకం. అది ఎంత ఆ స్టేట్మెంట్ ఏంటంటే మామూలు విషయమా? పైలం కొడుక పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా. ఏమన్నాడంటే పొందుకున్నావు రక్షణ నీవు పోగొట్టుకోకు, అంటే నీ ప్రాణానికి అడగడుగున హాని ఉన్నది ఆత్మీయ జీవితం. ఆ విషయాన్ని గుర్తించాలి దేవుని బిడ్డలారా. ఈ ప్రమాదమును తప్పించుకోవాలి. మొదట యేసుక్రీస్తు రక్తమని విశ్వాసం వచ్చిన మనము నరకానికి వెళ్తా మన ప్రమాదం మనకు లేదు. కానీ మనకు అభిషేకాన్ని పోగొట్టడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, నీ సాక్ష్యమును పాడు చేయడానికి సాతాను అడుగడుగున కాలం వేయబడి ఉన్నాడు. అడుగడుగున మీద అటాక్స్ చేయబడి ఉన్నాడు వాడు. నీ మనస్సు మీద దాడి జరుగుతుంది, నీ శరీరం మీద దాడి జరుగుతుంది, నీ కుటుంబం మీద దాడి జరుగుతుంది. వి కాంట్ ఎక్స్పెక్ట్. ఏ కోణంలో నీ మీద దాడి జరుగుతుందో ఊహించలేవు. హాని ఉన్నది దేవుని బిడ్డలారా. ఈ హాని తప్పించుకోవడానికి నీకు పరిశుద్ధాత్మ దేవునికి శక్తి కావాలి, పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు కావాలి. అందుకే పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 12:14 ఏమన్నాడు? ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. ఏంటండి? ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలై ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారు అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:17 అంటాడు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు శరీర కార్యములను నెరవేర్చలేరు. Those who are guided by the Spirit of God in their life, they can't obey self desires. నీకున్నటువంటి శరీరాశలు, ప్రాణహాని రోజు తప్పించుకున్న రక్షణ పొందిన మనం అందరము పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతున్నామా? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. Keep on praying, God please fill with me with the Holy Spirit. I need fire in my life, in my bone అంటాడు అక్కడ ఇర్మియా. నా ఎముకల్లో మంట మండాడుతాడు నీకు. ఈరోజు చాలా మందికి అందుకే హాని జరుగుతుంది ఆత్మీయ జీవితాలు. చాలా దూరం పోయిన తర్వాత కూడా విశ్వాసులు బలహీనుడైపోవడానికి, విశ్వాసులు పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ చేత నింపబడాలని ఆశ లేదు.
యేసుక్రీస్తు గురించి లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అతడు కొరత లేకుండా ఆత్మ చేత నింపబడిన వాడు యేసుక్రీస్తు. మన కొంతైనా ఏంటంటే మలకి 2:15 అంటాడు, మీలో కొంతైనా దైవాత్మ నొందిన వాడు ఎవడైనా ఇలా కూర్చోడు అంటాడు. ఈరోజు నీకు ఆశ ఉందా? Do you have that kind of burning desire inside of your heart to fill with the Holy Spirit in your life? అది లేదు. నీకు నాశ లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నేను సెటిల్ అవ్వాలి, నా పిల్లల పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, నేను మంచిగా ఉండాలి, నాకు ఆరోగ్యం మంచిగా ఉండాలి. మేబీ యువర్ డిజైర్ ఇస్ దట్. ఆ కోణంలో ఉంటే నువ్వు దేవుడి కొరకు వాడబడలేవు. అస్తమానం నీ ఏ కోరికతో ఉండదు. లూకాసు సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు ఏమన్నా తెలుసా? మీరు నా యొద్దకు వచ్చి ఏమడగలన్న దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లూకాసు సువార్త 12వ అధ్యాయం 11వ అధ్యాయం అన్నాను. 12వ అధ్యాయము దయచేసి ఏంటండి తను అడుగు వారికి 11:13 ఏమన్నాడు? ఏమన్నాడు? పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి. అది ఎప్పుడైనా అడిగినామండి? ఏమడగాలంట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు? దేవా నన్ను స్పష్టపరచు, నాకు ఇది అడగాల్సిందే. దేవుని సదికి వచ్చినామంటే యూ మస్ట్ హ్యావ్ దట్ స్పెషల్ డిజైర్ ఇన్ యువర్ హార్ట్. ఏంటది? ఈరోజు నేను ఆత్మ చేత నింపబడి రావాలి. ఐ వాంట్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ టు యు. నీకు తర్వాత ఈ లోకం స్వస్థత కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, నీకు ఆర్థిక జీవన కావాలన్నా, ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ టు యు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీ ఇస్ హోలీ స్పిరిట్. ఆయన ఆత్మ కొరకు నువ్వు ఎదురు చూడాలి. నీ ఆత్మ చేత నింపు ప్రభువా. ఈ డిజైర్ అది యేసుప్రభు చాలాసార్లు అంటాడు, బాబు నా ఇద్దరు ఎవరు రావాలి తెలుసా? ఎవరు రావాలి నా ఇద్దరు? దోస్ హూ హావ్ థర్స్ట్ ఇన్ దర్ లైఫ్. ఎవరైతే దాహంతో ఉన్నారో తప్పికొన్న వారులారా మీరు నా ఇద్దరు. ఆయన ఏ తప్పి గురించి చెప్పాడు అక్కడ చెప్పండి. యోహాను సువార్త 7వ అధ్యాయం ఏ తప్పి గురించి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా? యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనా తప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి. ఏ తప్పికనంటది? 39వ వచనం అంటున్నాడు ఏంటండి? తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు. అది ఏదంట? ఆత్మను కూర్చున్నటువంటి తప్పిక. ఐ వాంట్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దట్ కైండ్ ఆఫ్ డిజైర్ అది నీకు ఉండాలి ఈరోజు. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను ఏం చేసిందంటే, నువ్వు చాలా కోరికలతో వస్తావు దేవుడి సన్నిధికి, అందులో ఒక్కటి కూడా దేవునికి పనికి. దేవుని నామ ఘనత కొరకు, దేవుని పని కొరకు నేను ఏం పొందుకుంటే బాగుంటుంది, ఏం అడిగితే బాగుంటుంది దేవుని దగ్గరకు వచ్చి. వాట్ ఈస్ ద సుప్రీం నీడ్ టుడే? ఆ ఆశతో వచ్చి అడిగినప్పుడు చూడండి, బాబు అడగడానికి వచ్చాను నా సన్నిధికి, నా ఆత్మను అడుగు. నేను పైనుండి ఏంటండి యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం అంటాడు, ఆయన అందరి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను. నీ ప్రాణములకు హాని ఉండదు ఆత్మీయ జీవితంలో. అంటే యు మస్ట్ హావ్ వన్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డ అనుభవం నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ అనుభవం నీకు ఉండాలి. పరిశుద్ధాత్మను స్పృశించిన అనుభవం నీకు ఉండాలి. ఆశతో రావాలి మనం. దేవుని బిడ్డారా, భక్తులు చాలా మంది పాట రాశారు. నువ్వు ఇచ్చిన వాక్యం ఫలించాలంటే కూడా ఏం జరగాలంట? ఏంటంటే అదేం పడ్డాయి? చల్లిన వాక్యము ఫలించను, తొలకరి వర్షము కురిపించెను, విలువైన ఫలములు ఫలించు వరకు, విలువైన ఫలములు ఫలించు వరకు, కడవారి వర్షము కొరకు వేడెదము, కడవారి వర్షము కొరకు కష్టత కదలి రావయ్య, కన్నులు తెరచి సాగవేవయ్య, భూతకాలము గతించిపోయి
ఫలించాలంటే యు మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు నలుగురు వాక్యం చెప్పానయ్యా, దిగిరా ఆ వాక్యమును ఫలింపు చేయడానికి. నేను స్వార్థ ప్రకటించిన ఎక్కడ ఏ సమయంలో అయినా స్వార్థ ప్రకటించడానికి వచ్చి మళ్ళీ గంటల సేపు మోపడించి ప్రార్థన చేస్తానండి. గంట 2 గంటలు మోకాల మీద ఉండి దిగరు. ఇప్పటి నా జీవితంలో ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉన్న తెలుసు. 14 సంవత్సరాలు అయిపోయింది. పొద్దున అయ్యగారు ఫోన్ చేశాను. అయ్యగారు మీరు మొదటిసారి మా దగ్గరకు వస్తుంది కదా, మరి మీకు ఏం భోజనం చేయాలి తెలియదు కదా, అసలు నేను భోజనం చేయాలి. అది 14 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్. నా దగ్గర ఉన్న వాళ్ళు తెలుసు. 14 ఏళ్ళు అవుతుంది. రోజు ఒకటే ఫుడ్ అండి నేను తినేది. ఏదో వింత తినాలి. మంత్రి సత్యనారాయణ గారికి బాబు 4 అంగుళాల నాలుగును సంతోషపరచడానికి 6 అంగుళాల శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. నాలుగు రుచిగా ఉన్న ప్రతిదీ కడుపుకు చేయలేదు. 14 సంవత్సరాలుగా నాకు అందుకే నాకు ఎక్కడ పోయినా ఈ పోరాడు ఏం చెప్తాడు ఎట్లా అయిపోతుంది కథ. ఎందుకంటే ఏం తినకుండా ఉంటే పెరిగేది ఏముంటుంది, తరిగేది ఏముంటుంది. ఇప్పుడు నాకు 35 ఇయర్స్. చెప్తే కొంతమంది రోడ్డు మీద చేస్తారు. చాలా స్థలాలు పోయినప్పుడు అయ్యారు మన దగ్గర సంబంధం ఉన్నది చెప్పమారు, ఎత్తులో కొట్టుకోవాలి వాళ్ళని. ఏం చెప్పకపోతే ఆయన ఫోన్ చేస్తారు మళ్ళీ గజ్జలు వెళ్ళిన తర్వాత అయ్యారు ఏం చెప్పకపోతే అంటూ ఏం చెప్పాలి ఆయన నాకు పెళ్ళని 2 పిల్లలు, నువ్వేం చెప్తే ఏం చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏ ఆశతో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఏ ఆశతో బ్రతుకుతున్నావు నీవు. వ్యర్థమైన ఈ లోక సంబంధమైన ఆశలతో ఆత్మ సంబంధమైన ఆశలు కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభం మీద తెలుసా, మారు మనసు పొందండి. యేసు ప్రభు పరిచర్య యొక్క అంతం మీద తెలుసా, మీరు పైనుండి శక్తిని పొందుకోవాలండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు, తాను వెళ్ళవలసిన గడియ వచ్చినదని యేసు ఎరిగిన వాడై ఏం చేశారండి, ఏం చెప్తున్నాడు, వాట్ ఇస్ ద మెసేజ్, వాట్ ఇస్ ద గ్రేట్ కమిషన్. తన శిష్యులకు ఆయన ఇవ్వబోతున్నటువంటి చివరి సందేశం ఏమిటో తెలుసా, తాను వెళ్ళవలసిన గడియ ఆసన్నమైందని యేసు ప్రభు గ్రహించి అంటున్నాడు, బాబు ఎరిగిన వాడై తన వారిని ప్రేమించి అది ఏంటంటే యేసు ప్రభు ఏం ప్రేమిస్తున్నాడు ఇక్కడ, నేను వెళ్ళవలసిన గడియ ఆసన్నమైనది. ఏంటంటే 14వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఈ 14వ అధ్యాయంలోనే పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 26వ వచనంలో ఒకసారి 14:26 ఆదరణకర్త అనగా ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి వస్తాడు, నేను వెళ్ళి ఆయన పంపుతాను మీకు. దిస్ ఇస్ ద గ్రేట్ కమిషన్. యేసు ప్రభుల వారి యొక్క చివరి సందేశం తన శిష్యులకు పంపించారు. ఈరోజు నీకు నాకు కూడా అదే మొదటి సందేశాన్ని పికప్ చేసుకున్నాం. మారు మనసు పొందమన్నాడు, మారు మనసు పొందినా, పాప క్షమాపణ పొందుకున్నా, ధన్యుల వైపోయినా. చివరి సందేశం పట్ల తీవ్రత నీకుందా, పరిశుద్ధాత్మ నింపుదల పట్ల తీవ్రత నీకుందా, అభిషేకం పట్ల తీవ్రత నీకుందా? ఆ తీవ్రత లేకుంటే నువ్వు దేవుడికి పనికొచ్చి పాత్రగా తయారవుతావు. నువ్వు అడుగుపెట్టు స్థలాలు కదిలించబడతాయి. నువ్వు స్వార్థపడిన ప్రతి వ్యక్తి హృదయం అది రాత్రి లాంటి కూడా కరిగిపోతాయి. నువ్వు దేవుడి ఆత్మచేత నింపబడి వెళ్తే ఈ ప్రాంతం కలిసాలి. సంఘం ఈ రోజు గుడ్రలైపోయింది. ఎందుకో తెలుసా, దేవుడి ఆత్మచేత నింపబడ్డ వారు లేరు. అందుకే అక్కడ పౌలు, ఇప్పుడైనా మీరు నా మాట విన్న ఎడల మీ ప్రాణములకు హాని ఉండదు. ఇప్పటిదాకా నువ్వు ఏదేదో చేస్తూ ఉంటావు. ఇప్పుడైనా నువ్వు దేవుడి మాట విని పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డానికి, అభిషేకం చేత నింపబడ్డానికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే యు ఆర్ ద స్పెషల్ పర్సన్ టుడే. యు విల్ నాట్ బి సేమ్ అని ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఇంతకు ముందున్నట్టుగా నీవు ఉండవు. సంథింగ్ విల్ బి చేంజ్ వెన్ యు రిసీవ్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ యువర్ లైఫ్. ఆ పై నుండి శక్తిని పొందుకున్నప్పుడు నీ జీవితంలో మారపడటం. నువ్వు రహస్య పాపంలో చిటికలో జయం పొందుతావు. నీ బలహీనతల గురించి మాట్లాడుకోలేవు. నువ్వు ఇంకా బలహీనతలు పారిపోతాయి. నేను చూసి సాతాన్ని ముందు నిలబడి. అందుకే అంటాడు పౌలు ఎఫెసీ 6:10 ఏమన్నాడు, తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అన్నాడు. మన జీవిత గమ్యం అట్లుండాలి. దేవుని బిడ్డలారా, శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా, భక్తిహీనత పారద్రోలి భ్రష్ట మనసు బయలుపరచ.
ఎంత నువ్వు శక్తి కలిగి సువార్త ప్రకటించడానికి ఏం కావాలి? నీకు సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని మనము పొందుకున్నామని. సుమములహారము సంతోషానంద తైలము నీవే, స్తుతి వాస్త్రమును నీవే. సుమములహారము సంతోషానంద తైలము నీవే, రాత్రికాల సమయంలో what kind of desire do we have in the presence of God? Maybe you are not the temple of God. ఏంటంటే అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3:16 ఏమన్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరెవరండి? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దోస్ హూ హావ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. దేవుని ఆత్మ మనం లేకపోతే మనం దేవునికి నిలయము. దిస్ ఇస్ ద వెరీ సీరియస్ అఫేర్. ఇది నువ్వు ఆశ్రమాశ్ర తీసుకోవాల్సిన విషయం కాదు. ఈరోజు ప్రభు సన్నిధానంలో ఈ నూతన సంవత్సరంలో నీ ద్వారా నూతన కార్యాలు జరగాలని ఆశపడినట్లయితే, అందుకే అన్న ఈ సభకు టైటిల్ పెట్టాడు, సువార్త ఉజ్జీవ మహాసభ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి హావ్ దట్ రివైవల్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ హార్ట్. నీ హృదయంలో ఆ యొక్క ఉజ్జీవం రావాలి. ఆటోమేటిక్గా లోకంలో మనం ఉజ్జీవాన్ని చూస్తాం. దేవుడు బిడ్డలారా, ఇప్పుడైనా మీరు నా మాట వినేయగలరా? మీ ప్రాణములకు హాని లేదంటున్నాడు. హల్లెలూయా. అడుగుదాం, ప్రభువా నా ప్రాణానికి ఎన్నోసార్లు హాని అడుగుతుంది రక్షణ పొందిన తర్వాత. సాతాను ఎన్నో కోణంలో దాడి చేస్తున్నాడు. ఊహించనివి జరుగుతున్నాయి, బలహీన పడిపోతున్నాను. నాకు జీవితానికి హాని జరుగుతున్నది. ఇక మీద హాని జరగవద్దు. కేవలము పరిశుద్ధాత్మ చేత నడిపించబడే సంఘముగా మన సంఘం. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా వాళ్ళే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెఫెన్ వాళ్ళే ఆత్మ చేత నింపబడి ముందుకు వెళ్తాం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఎటు వెళ్ళినా విశ్వాసులకు ఏం అడిగారండి? అమ్మా మీ పిల్లలు బాగున్నారా? మీ భర్త బాగున్నాడా? మీ భార్య బాగుందా? మీ కుటుంబస్తులు బాగుందని అడగలే. Did you receive the Holy Spirit? This was the question, the first century Christian church. మొదటి శతాబ్దంలో ఇదే ప్రశ్న. ఎక్కడ పోయినా మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? రాగని అడుగుతున్నాడు అదే ప్రశ్న. అందుకే ఆ సెంచరీలో బలమైన కార్యాలు జరిగినాయి దేవుని కొరకు. రాజులు సైతం ప్రజలకు వణికిపోయినారు అపోస్తలుల ముందు. సువార్త చేత భూలోకం కనిపించినట్లు అయిపోయింది ఆ మొదటి శతాబ్దం. అద్భుతాలు జరిగింది దేవుని బిడ్డలారా. ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా అడుగుతాం, ప్రభువా నా ప్రాణానికి హాని ఉండకూడదంటే నీ ఆత్మ చేత అభిషేకం చేత నీ ఆత్మ చేత చాలు. నా మనసు, నా కోరికలు, నా ఇష్టము చాలు. నా ఇష్టానుసారంగా బ్రతికిన జీవితం అది ఏమాత్రం ప్రయోజనం లేని జీవితం. నీ ఆలోచన చేత, నీ ఆత్మ చేత నడిపించబడతానయ్యా అని నూతన తీర్మానంతో కొన్ని వెళ్దాం. రండి, ప్రభు కొద్ది మాటలు మన వినికిడు ఫలించడం. లెట్ us pray. అందరం కూడా కొద్ది నిమిషములు ప్రభు స్థానంలో ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డ, టుడే we take a new decision in the presence of God. What is your supreme need today?